నంబుల పూలకుంట మండలం ఎదురుదూన గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి దళిత తేజం 10వ తరగతి ఫలితాలలో 587 మార్కులు సాధించిన విద్యార్థి వరుణ్ ఆదిత్య కుమార్ను భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా సమాచార చట్ట హక్కు జిల్లా కన్వీనర్ జయరాములు వారి నివాసానికి వెళ్లి గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించిన అనంతరం వారు మాట్లాడుతూ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంత మంచి ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందన్నారు. వరుణ్ కుమార్ చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించడం వల్ల వారి అమ్మ, తాత, అవ్వ దీనకూలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని 5వ తరగతిలో ఏపీడబ్ల్యూఆర్ఎస్ కళా సముద్రం పాఠశాలలో సీట్ రావడంతో అక్కడే చదువుకున్నాడన్నారు. తల్లిదండ్రులు నమ్మకాన్ని మరియు పాఠశాల యాజమాన్యాన్ని నమ్మకాలని నిలబెట్టి ఇంత మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి సన్మానించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంత మంచి ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు తోడ్పాటు అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే భవిష్యత్తులో కూడా ముందు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి పుట్టిన ఊరుకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేడు నంబుల పూలకుంట మండల పరిధిలోనే ఎదురుదన గ్రామ పంచాయతీలో మారుమూల గ్రామం అయినటువంటి ఎదురుదన గ్రామ పంచాయతీ నందు నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వరుణ్ ఆదిత్య కుమార్ 10వ తరగతి ఫలితాలలో ఏపీఆర్ఎస్డబ్ల్యూ స్కూల్ నందు కాలసముద్రం నందు 587 మార్కులు సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈయన చిన్నతనంలోనే వారి నాన్నగారు కూడా మరణించారు. వాళ్ళ తాత, తర్వాత వాళ్ళ అవ్వ, వాళ్ళ అమ్మ కష్టపడి చదివించినందుకు వారికి ఇవన్నీ తెచ్చి పెట్టి తేవడం అనేది చాలా సంతోషకరం. ఇలాంటి వారిని మనం ప్రోత్సహిస్తూ నేడు ఈ గ్రామానికి గ్రామస్తులతో కలిసి ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇలాంటి విద్యార్థులను ఉదాహరణగా తీసుకొని చక్కగా చదివి ఉత్తీర్ణులై గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.